శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న కల్కి అనే సినిమా రిలీజ్ అయింది కదా. ఆ తర్వాత నుంచి విపరీతమైన మెయిల్స్ మెసేజెస్, కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అని ఆ సినిమాలో ప్రశ్నలు లేవనెత్తారు. ఇంక అందరూ అదే అడుగుతున్నారు. 50 సంవత్సరాల క్రితం దానవీర సూరకర్ణ అని ఒక సినిమా వచ్చింది. అందులో మహాభారతంలో లేనివి కల్పించి కొన్ని తీస్తే దాన్నే నిజమైన మహాభారతం అనుకునే ఆ మధ్య వరకు కూడా ఒక 80-90% ఉండేవారు. ఆ తర్వాత సామవేదం వారు, చాగంటి వారు, ఇటువంటి ప్రవచనకర్తలు నిజమైన మహాభారతం, నిజమైన రామాయణం అవన్నీ చెప్పడం మొదలుపెట్టాక దాదాపు 40 ఏళ్ళు పోయాక ఆ దానవీర సూరకర్ణని వదిలించుకున్నాం తెలుగు వాళ్ళం దాదాపు. ఈ లోపల తర్వాత తరం కోసం అని చెప్పి కల్కి అనే సినిమాలో ఇంకొక 2 విత్తనాల్ని నాటారు. అచ్చం ఇలాంటి వాటిని. అవి రేపొద్దున మహావృక్షాలు అయ్యాయి అనుకోండి, ఇంకా వాటిని వదిలించుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో. అందుకని ఈ వీడియోలో ఒరిజినల్ మహాభారతం ఆధారంగా అసలు కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అనేది చెప్పుకుందాం. చెప్పే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే ఏ రకమైన ద్వేషము లేదు. నర్తనశాల, మాయాబజారు, పాతాళ భైరవి సినిమాలు మా ఇంట్లో చెవి కోసుకుంటారు. ఇవంటే అందులో నర్తనశాల సినిమా అయితే దాదాపు నెలకు 1-2 సార్లు మా ఇంట్లో మోగుతూనే ఉంటుంది. నాకు మా అమ్మాయికి మహాప్రీతి పాత్రమైన సినిమా నర్తనశాల అంటే. ఈ వీడియో అవన్నీ నొప్పించటానికి కూడా కాదు, కానీ ఎప్పటికైనా నిజం తెలియాలి కదా ఈ సినిమాల్లో చూపించేది కాకుండా. అందుకని చేద్దాం. సరే, కర్ణుడు అనగానే మొట్టమొదట ఎవరి మనసులోకైనా వచ్చేవి 3. మొట్టమొదటిది ఏమిటంటే కులం, తర్వాత పరాక్రమం, తర్వాత దానం. అంతేనా? ఈ 3ఏనా? ఈ వీడియో చూసేందుకు ముందు ఆ కులం అనే దాన్ని అసలు మైండ్లోంచి తీసేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఏదో ఏకలవ్యుడి గురించి చెప్పి కులం అన్నామంటే కొంచెం అర్థం ఉంది. కర్ణుడి విషయం చూస్తే మీరు పాండవులు ఏ కులమో కర్ణుడు కూడా అదే కులం. ఇద్దరు అర్జునుడు కర్ణుడు ఒకే కుంతీదేవికి పుట్టారు. ఒకడు సూర్య భగవానుడికి పుడితే ఇంకొకళ్ళు ఇంద్రుడికి పుట్టారు. అందువల్ల ఇద్దరు సమానమైన కులమే. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే కొంతమందికి తెలియదు ఇది, ఇద్దరికి విద్య ద్రోణుడే నేర్పించారు. ద్రోణాచార్యుల వారి దగ్గర ఇద్దరు శిష్యులే. అందుకని తీసి పక్కన పెట్టి కేవలం పరాక్రమం గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడు. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప పరాక్రమవంతులు అని తెలుసుకోవాలి అంటే మహాభారతంలో 9 ఇన్సిడెంట్స్, 9 సంఘటనలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటే చూద్దాం. మొట్టమొదటి సంఘటన ఏమిటంటే కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అని. వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయ్యాక ద్రోణాచార్యుడు మొత్తం ప్రజలకి, ప్రభువులకి, అందరికీ వాళ్ళ అస్త్ర విద్యా ప్రదర్శన చూపించటానికి ఒక ఎగ్జామ్ లాంటిది అక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ తీసుకొస్తే అప్పుడు అర్జునుడు ఎన్నో రకాలుగా అస్త్ర విద్య చూపించాడు. అప్పుడు కర్ణుడు వచ్చి నేను కూడా అవన్నీ చూపించగలను అని చెప్పి తను కూడా చూపించాడు. అక్కడ ఇద్దరు ఈక్వల్గానే ప్రూవ్ అయ్యారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈ లోపల వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం లాంటిది రావడం మొదలైంది. ఎందుకు? ఈ దుర్యోధనుడి వల్ల. అప్పుడు పెద్దవాళ్ళందరూ కలిసి ఇది విద్యా ప్రదర్శన, ఇది యుద్ధం కాదు, అలాగా ఆపి వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. అందువల్ల మొట్టమొదటి సంఘటనలో బలాబలాలు తేల్చుకోవడానికి ఏమీ జరగలేదు. ఇద్దరు ఈక్వల్ అని ప్రూవ్ అయింది. ఇంకా రెండో సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ద్రోణాచార్యుడి దగ్గర వీళ్ళందరూ విద్య నేర్చుకున్నారు కదా. నేను ఇందాక చెప్పినట్టు కర్ణుడు కూడా ద్రోణాచార్యుడు శిష్యుడే. అయితే గురుదక్షిణ ఏం కావాలి అంటే ఆయన ద్రుపదుణ్ణి జయించి తీసుకురమ్మన్నారు. మొట్టమొదట కౌరవులందరూ బయలుదేరి వెళ్ళారు. కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ వెళ్ళి ద్రుపదుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయేసరికి ఆయన మహాపరాక్రమవంతుడు. దాంతో వాళ్ళందరినీ ఓడించి చావచిత కొట్టేశాడు. నగరవాసులందరూ వాళ్ళపైన కర్రలు, రోకళ్ళు అవన్నీ విసరడం మొదలు పెడితే పారిపోయారు. అప్పుడు అర్జునుడు వెళ్ళి ద్రుపదుణ్ణి జయించి బంధించి తీసుకొచ్చి ద్రోణాచార్యుడికి ఇచ్చాడు. అంటే ఏమిటండి ఇది? నిజమేనా? ఇదైతే మేము ఎక్కడా వినలేదు. సెకండ్ పార్ట్ విన్నాం కానీ ఫస్ట్ది వినలేదు. అంటే ఇదిగో వ్యాస మహాభారతం మూలంలో ఒరిజినల్ శ్లోకాస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మూడవ సంఘటన ఏమిటి అంటే ద్రౌపదీదేవి స్వయంవరం. ఈ స్వయంవరంలో మీకు తెలుసు కదా, పాండవులందరూ బ్రాహ్మణ రూపాల్లో వచ్చారు. వస్తే అర్జునుడు ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదీదేవిని గెలుచుకున్నాడు. అప్పుడు ఏమైందంటే దుర్యోధనుడికి, కర్ణుడికి, అక్కడున్న రాజులకి వీళ్ళందరికీ అసూయ వచ్చి అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. భీముడు కూడా తోడొచ్చాడు. అప్పుడు ఒక యుద్ధం జరిగితే అర్జునుడి ధనస్సుని కర్ణుడు విరగ్గొట్టిస్తాడు. అర్జునుడు కూడా కొన్ని దివ్యాస్త్రాలు అవన్నీ వేస్తే కర్ణుడు వెనుతిరిగాడు. ఈ యుద్ధం కూడా ఏమీ తేలలేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న ఫేస్ టు ఫేస్ యుద్ధం. ఈ లోపల కృష్ణుడు వచ్చి ఇదేమో స్వయంవర సభ. అక్కడ ఒక స్త్రీ తనకి నచ్చిన వాళ్ళని వరించింది చక్కగాను. తన ఆనందంగా ఉంది. ఎందుకు మీరందరూ కొట్టుకోవడం అని చెప్పి వాళ్ళందరినీ పంపించేశాడు.
అందువల్ల యుద్ధం మొదలైంది కానీ ఎవరు గెలిచారో ఇది కూడా తెలియలే. ఇది 3వ ఇన్సిడెంట్. ఇంకా 4వది ఎప్పుడు జరిగిందంటే, వీళ్ళు ఈ జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్ళిపోయారు కదా పాండవులు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అరణ్యంలో హాయిగా ఉన్నారు. కానీ అంతఃపురంలో ఉన్నా సరే మనశ్శాంతి లేదు. పాండవుల్ని ఎలాగైనా ఏడిపించాలి. ఏమి చెయ్యాలి, ఇంకేం చెయ్యాలి ఆలోచించి అక్కడ ఆవులవన్నీ ఎన్నున్నాయో కౌంట్ చేస్తాము అని చెప్పి బయలుదేరారు. పాండవులు అడవిలో ఎక్కడున్నారో ఆ పక్కనే గుడారాలు వేశారు. ఆ రోజు పాండవులు సాధ్యస్కం అని ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉంటే దాన్ని భంగపరిచి వాళ్ళని అవహేళన చేయడానికి వెధవ పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు చిత్రసేనుడు అని ఒక గంధర్వుడు వచ్చాడు. ఇది నా అడవి, నా అధీనంలో ఉంది, ఇక్కడికి వచ్చి మీరు నా అనుమతి లేకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే, ఇంకా వీళ్ళకి అహంకారం మామూలే కదా. ఆ గంధర్వుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మొట్టమొదట కర్ణుడు, రారాజా మీరెందుకు ఈ కర్ణుడు ఉండగా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఆ యుద్ధంలో గంధర్వులందరూ కర్ణుడి రథాన్ని కూల్చేసి, సారథిని చంపేసి, అశ్వాల్ని చంపేసి, ఇంకేం చేయాలో తెలియక పక్కన వికర్ణుడి రథం ఉంటే ఆ రథంలోకి దూకి కర్ణుడు పారిపోయాడు. అప్పుడు దుర్యోధనుణ్ణి బంధించి వాళ్ళు ఎత్తుకుపోయారు. అంటే ఇదేమిటండి, ఇది మా ప్రియతమ సినిమాలో లేదు అంటే, సినిమాల్లో చూపించరు, మహాభారతంలో ఉంది. ఇదిగో ఇక్కడ మహాభారతం అరణ్య పర్వం 241వ సర్గలో ఉన్న శ్లోకాలు చూపిస్తున్నా, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు దుర్యోధనుడి సైనికులు వెళ్ళి ధర్మరాజుల వరకు అడుగొట్టుకున్నారు. పట్టుకుంటే ఆయన భీముణ్ణి అర్జునుడిని మీరిద్దరు వెళ్ళరండి అని పంపిస్తే వాళ్ళిద్దరూ వెళ్ళారు. అప్పుడు అర్జునుడు గంధర్వుడితో యుద్ధం చేయడం ప్రారంభించి తన అస్త్రాలు అవన్నీ ప్రయోగించడం మొదలు పెడితే వాళ్ళు ఎంతో విశ్వప్రయత్నం చేసి అర్జునుడిని గెలవలేకపోయారు. అప్పుడు గంధర్వుడు ఏం చేస్తాడు, దుర్యోధనుడిని తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అర్జునుడు కింద నేల మీద ఉన్నాడు నిలబడి. మరి ఆకాశ మార్గంలో పారిపోతుంటే ఏం చేస్తాడు, వెంటనే బాణాలతో గంధర్వుడి చుట్టూ ఒక పంజరం లాంటిది కట్టేశాడు ఆకాశంలో, అది దాటి వెళ్ళడానికి వీల్లేకుండా. అప్పుడు చిత్రసేనుడు మాయారూపం తీసుకుని అర్జునుడితో యుద్ధం మొదలుపెట్టాడు. అంటే ఎక్కడున్నాడో కనిపించకండి. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, శబ్దవేధ అని ఒక శక్తి ఉంది, ఆ శక్తితో గంధర్వుడి యొక్క అదృశ్య స్వరూపాన్ని భేదించి కిందకి తీసుకొచ్చి ఓడించేశాడు. ఇది కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫేస్ టు ఫేస్ వార్ కాదు ఇది. కానీ ఏమైందంటే, అర్జునుడు గంధర్వుడిని జయించాడు, గంధర్వుడు కర్ణుడిని జయించాడు. అంటే మ్యాథమెటిక్స్లో మనకి ట్రాన్సిటివ్ లా తెలుసు కదా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఆ రకంగా అర్జునుడు కర్ణుడిని ఒక రకంగా జయించినట్టే, ఫేస్ టు ఫేస్ కాకపోయినా. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు గంధర్వుడు ఎత్తుకుపోతుంటే కర్ణుడు ఏమి చేయలేకపోయాడు, అర్జునుడు వెళ్ళి అంత మాయా యుద్ధాల్లోనూ గంధర్వుడిని జయించాడు, అసలు ఎలా జరిగిందండి అని. దీని వెనకాల ఒక పెద్ద చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ జూదంలో ఓడిపోయి బయటకు వచ్చేసారు కదా, అరణ్యానికి వచ్చేసాక అర్జునుడు ఏం చేశాడంటే వెళ్ళి దివ్యాస్త్రాల కోసం తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరుల్ని ప్రత్యక్షం చేసుకున్నాడు. అలాగే దేవలోకానికి వెళ్ళి అక్కడి నుంచి దివ్యాస్త్రాలు సంపాదించుకొచ్చాడు. ఈ అరణ్యవాసంలో అర్జునుడు చేసిన పని అది. ఇక్కడి నుంచి జరిగే యుద్ధాలన్నీ చూస్తే మీరు అర్జునుడు విజృంభించి పాడేశాడు. దానికి కారణం ఏమిటంటే చేసిన తపస్సు, సంపాదించుకున్న దివ్యాస్త్రాలు. కర్ణుడు ఏం చేశాడు అంటే దుర్యోధనుడితో కూర్చుని ప్రతిరోజు పాండవుల్ని ఎలా కిందకి లాగేయాలి అని ఆలోచించాడు తప్ప అస్త్రాలు పెంచుకోవడానికి ఎఫర్ట్ పెట్టలే. ఒకసారి పరశురాముల వారి దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధం చెప్పి ఆయన దగ్గర చేరాడు, చివరికి అది కాస్త శాపమై పరిణమించింది అంతే. సరే, ఇప్పుడు 5వ సంఘటన, 5th ఇన్సిడెంట్ చూద్దాం. ఇది మొట్టమొదటిసారిగా అర్జునుడికి కర్ణుడికి జరిగిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం. ఇది కురుక్షేత్ర ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయితే కనుక ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఎప్పుడు జరిగిందండి అంటే, అజ్ఞాతవాసం అయిపోయాక ఉత్తర గోగ్రహణము అని విరాటరాజు రాజ్యంలో జరిగింది కదా, అప్పుడు జరిగిన సంఘటన ఇది. అప్పుడు ఏమైందంటే, గోగ్రహణం కోసం 2 వైపుల నుంచి వచ్చి దండయాత్ర చేస్తే ఒకవైపుకి విరాటరాజు పాండవులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకొక సైడ్ నుంచి కౌరవసేన మొత్తం యుద్ధానికి వచ్చింది. వస్తే అప్పుడు ఈ బృహన్నల, ఈ ఉత్తర కుమారుడు వెళ్ళి యుద్ధం చేశారు కదా, అప్పుడు బృహన్నల అర్జునుడి స్వరూపం తీసుకున్నాడు అజ్ఞాతవాసం అయిపోయి. ఆ రోజు యుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని, కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి వీళ్ళందరినీ ఒక్క అర్జునుడు ఓడించాడు. సారథి ఎవరో తెలుసా, ఉత్తర కుమారుడు. కర్ణుడు అతని తమ్ముడు సంగ్రామజిత్ అని వాళ్ళిద్దరూ కలిసి అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తే సంగ్రామజిత్తుని అర్జునుడు చంపేశాడు. దాంతో కర్ణుడి కోపం వచ్చి విజృంభించేశాడు. అందులోనూ ఫస్ట్ ఫేస్ టు ఫేస్ యుద్ధం. ఇప్పుడు అర్జునుడు బాణాలు వేసి కొడితే కర్ణుడి ఒళ్ళంతా రక్తమయం అయిపోయి యుద్ధరంగంలోంచి పారిపోయాడు కర్ణుడు. దానికి సాక్ష్యం ఏమిటి అంటే, ఇదిగో మహాభారతంలో శ్లోకాలు ఇక్కడ చూపిస్తున్నాం,
ఒకసారి పాజ్ చేసుకుని ఒరిజినల్ మహాభారతం ఇది చదువుకో. ఆ తర్వాత ఏమైంది, అశ్వత్థామ, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళు కూడా ఓడిపోతే అశ్వత్థామ యుద్ధరంగంలోంచి పారిపోయాడు. కర్ణుడు మళ్ళీ రెండోసారి వస్తే అప్పుడు అర్జునుడు ఆ కవచాన్ని కూడా చీల్చేసి బాణాలతో కొడితే ఆ బాధ భరించలేక వెన్ను చూపించి పారిపోయాడు. ఇది స్పష్టంగా మహాభారతంలో రాసింది, ఇదిగో శ్లోకం. ఆ తర్వాత దుర్యోధనుడు, భీష్ముడు వస్తే వాళ్ళని కూడా ఓడించి అర్జునుడు ఫైనల్గా సమ్మోహనాస్త్రాన్ని వేసేసరికి అందరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కర్ణుడి కిరీటంలో కూర్చుంటుంది, దాన్ని కోసుకుని మహాభారతంలో ఈ 2 సార్లు ఓడిపోయినప్పుడు అసలు అర్జునుడు చంపేసి ఉంటే మహాభారతం అక్కడితో అయిపోయేది. కానీ చంపకుండా వదిలిపెట్టేశాడు. ఇది మొట్టమొదటి ఫేస్ టు ఫేస్ యుద్ధం. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సారథి కింద ఉన్నాడా? లేడు. మన కల్కి సినిమాలో చాలా దారుణమైన ఒక మాట అన్నారు. ఏమిటంటే, నేను నీకు సారథిని, అయినా సరే నీకన్నా కర్ణుడు గొప్ప అని. కానీ అర్జునుడికి ఇక్కడ ఉత్తర కుమారుడు సారథి కింద ఉన్నప్పుడు కర్ణుడు మీద గెలిచాడు. అంటే మరి కృష్ణుడు లేడా అండి అంటే, కృష్ణుడు ఎప్పుడూ ధర్మం అనే స్వరూపంలో ఉంటాడు. అర్జునుడు ధర్మాన్ని అనుసరించాడు కాబట్టి కృష్ణుడు ఎప్పుడూ ఆ ధర్మం రూపంలో ఆయనతో పాటే ఉంటాడు, ఫిజికల్గా ఉన్నా లేకపోయినా. ఈ సంఘటన నర్తనశాల అనే సినిమా ఉంది కదా, అందులో భలేగా తీశారు. అక్కడ అసలు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన నటనకి పరాకాష్ట. అర్జునుడి కింద వస్తాడు శంఖం పుచ్చు. అలాగే కమలాకర కామేశ్వరరావు గారు అని ఒక దర్శకుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన మన పురాణాల్ని వక్రీకరించకుండా తీసి సినిమాని హిట్ కూడా చేయగలిగే సత్తా ఉంది ఆయన. సరే, ఇప్పుడు 6వ సంఘటన, ఇంకా మహాభారత యుద్ధానికి వచ్చేద్దాం. ఇప్పటికి ఇంకా మహాభారత యుద్ధం మొదలైంది. మొట్టమొదటి 10 రోజులు కర్ణుడు యుద్ధానికి రాలేదు. ఎందుకంటే భీష్ముడితో ఏదో పేచి వచ్చి ఆయన పడిపోయేదాకా రానన్నాడు, రాలే. 11-12 రోజుల్లో యుద్ధానికి వచ్చాడు. కానీ అక్కడ సంశప్తకులు అని వాళ్లతో అర్జునుడు యుద్ధం చేస్తూ ఉండిపోయాడు. అందుకని వీళ్ళిద్దరికీ పోటీ కలగలే. 13వ రోజు కర్ణుడికి అసలు సిసలైన పోటీ వచ్చింది. ఎవరితో? అర్జునుడితో కదా, అభిమన్యుడితో. అభిమన్యుడు చిన్న పిల్లవాడు పద్మవ్యూహంలో ప్రవేశించాడు కదా, అతని పరాక్రమాన్ని తట్టుకోలేక ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శకుని వీళ్ళందరూ ఒకేసారి అభిమన్యుడి మీదకి వచ్చి బాణాలు వేయడం మొదలుపెట్టారు. తన ఎదురుగుండా నిలబడిన వాడు ఎవడైనా సరే వాళ్ళ అస్త్రాలన్నిటిని తిప్పికొట్టాడు, అంత చిన్న కురవాడు. అప్పుడు కర్ణుడు ఆవేశంతో నిన్ను ఎలాగైనా ఓడిస్తాను అని చెప్తే అప్పుడు అభిమన్యుడు అన్నాడు, ఇన్నాళ్ళకి దొరికావు నువ్వు, ద్రౌపదీదేవిని అంత అవమానించావు, మా నాన్నగారిని అస్తమానం అవమానించావు, ఇప్పుడు చూద్దుగా నువ్వు పరాక్రమం అంటే ఏమిటో అని కర్ణుడి కవచాన్ని భేదించి చర్మాన్ని చీల్చేస్తే చివరికి కర్ణుడు తట్టుకోలేక మూర్ఛపోయి రథం మీద కూలిపోయాడు. అంటే ఇదేమిటండి, ఇది నిజమేనా అంటే, ఇదిగో మహాభారతంలో మూల శ్లోకాలు, పాజ్ చేసుకుని చదువుకోండి. ఇవన్నీ కూడా మహాభారతంలోంచి చెప్తున్నవి. మీకు సినిమా నాలెడ్జ్ ఉంటే కనుక దాన్ని వదిలేసి మహాభారతం చదువుకోండి. తరువాత కర్ణుడు ఏం చేశాడు, దుశ్శాసనుడిని తీసుకుని వచ్చాడు. అప్పుడు భీముడు ఎవ్వరు లేరు, వాళ్ళందరూ పద్మవ్యూహానికి బయట ఉన్నారు. అప్పుడు అభిమన్యుడు ఒక క్షణకాలంలో 73 బాణాలు వేసి కర్ణుడిని గాయపరిచేట. ఒళ్ళంతా రక్తస్రావం కర్ణుడికి. అప్పుడు కర్ణుడి సోదరులకి కోపం వచ్చి అభిమన్యుడిపైకి వస్తే వాళ్ళందరినీ కూడా ఓడించి కర్ణుడి ధనస్సుని ముక్కముక్కలు చేసేసి రథాన్ని విరగ్గొట్టేసరికి నేల మీద పడిపోయి రెండవసారి యుద్ధరంగం నుంచి పారిపోయాడు. దీనికి సాక్ష్యం ఏమిటి అంటే, ఇదిగో మళ్ళీ మహాభారతంలో శ్లోకాలే. అసలు చంపేదలుచుకుంటే అభిమన్యుడు ఆ క్షణంలోనే కర్ణుడిని చంపేసి ఉండొచ్చు, కానీ వదిలేశాడు. ఆ వదలడమే తప్పైపోయింది. కర్ణుడు ఏమిటంటే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, ఈ కుర్రాడొక్కడు మనందరినీ చంపేస్తాడు, ఇంక రేపటి నుంచి యుద్ధం ఉండదు, ఎలాగైనా సరే చంపేసే ఉపాయం చెప్పండి అంటే, అప్పుడు ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు వీళ్ళు 6 మహాయోధులు కలిసి ఒకేసారి యుద్ధానికి వచ్చారు. అయినా అభిమన్యుడిని ఏం చేయలేకపోయారు. అప్పుడు అర్థమైంది, చేతిలో ఆ ధనస్సు ఉంటే ఏమి చేయలేరు అని. కర్ణుడు దొంగచాటుగా వెనక నుంచి వెళ్ళి బాణప్రయోగం చేసి ఆ ధనస్సుని విరిచేశాడు. ఆ తర్వాత ఇంకా రథాన్ని అన్ని పడగొట్టి పాపం అతను నేల మీదకి వచ్చినప్పుడు వీళ్ళు 6 కలిసి నిర్దాక్షిణ్యంగా చంపి పాడేశారు. ఇంకా 7వ సంఘటనకి వెళ్దాం. అది 14వ రోజు జరిగింది. ఏమిటంటే, భీముడికి కర్ణుడికి మధ్యలో ఫేస్ టు ఫేస్ యుద్ధం. ఇది చాలా మందికి మహాభారతంలో తెలియదు. అభిమన్యుడి కథ అందరికీ తెలుసు. కానీ వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు భీముడు కర్ణుడి రథాన్ని కూల్చేసి సారథిని చంపేసి భీభత్సం చేసేస్తే కర్ణుడు యుద్ధరంగంలోంచి పారిపోయాడు. రెండోసారి కర్ణుడు దుర్యోధనుని సోదరుల్ని సహాయం తీసుకుని మళ్ళీ వచ్చాడు. వస్తే భీముడు ఆ సోదరులందరినీ కర్ణుడు ఎదురుగుండా, దుర్యోధనుడు ఎదురుగుండా చంపేసి వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళు మళ్ళీ యుద్ధరంగంలోంచి పారిపోయారు. 3వ సారి కర్ణుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ భీముడి చేతిలో ఓడిపోయి మళ్ళీ పారిపోయాడు.
ఆ రోజు భీముడు 3 సార్లు ఓడించి సింహనాదం చేసేట, ఎంత గట్టిగా అరిచాడట. వెంటనే ధర్మరాజు అర్జునుడు దూరంగా ఉన్నవాళ్ళు విని, ఓహో ఇది భీముడు చేసిన సింహనాదము, బహుశా కర్ణుడిని ఓడించాడు, అందుకే అంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పారు. వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఓడించాడు. అంటే ఇదేమిటండి, ఇది ఇంపాసిబుల్ అండి, నమ్మశక్యంగా లేదు అంటే ఉండదు. ఎందుకంటే మనం కర్ణుడిని హైలైట్ చేసే సినిమాలు చూసి పెరిగాం, అందులో ఎక్కడా నిజం చెప్పలే. ఇదిగో వ్యాస మహాభారతంలో ఈ 3 సార్లు పారిపోయిన వాటికి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చూపించలేను, కానీ ఒకటి శాంపుల్కి చూపిస్తున్నాను, వీడియో ఆపుకుని చదవండి. మీరు మహాభారతం తెలిస్తే కనుక ఇలాంటివి ఎన్ని శ్లోకాలు ఆ 3 సార్లు ఓడిపోయినప్పుడు కనిపిస్తాయి. అప్పుడు కర్ణుడు ఏం చేశాడంటే, బాబు ఈ రోజు భీముడిని ఇలా గెలవలేమని అశ్వత్థామని తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి భీముడు రథాన్ని కూల్చేసి ఆయుధాలన్నిటిని విరగొట్టేస్తే, అప్పుడు భీముడు పారిపోయి ఏం చేశాడంటే, ఏనుగుల మృతదేహాలు ఉన్నాయి అక్కడ, వాటి మధ్యలో దాక్కుంది. అక్కడ ఏది దొరికితే అది ఎత్తి వీళ్ళ మీదకి విసిరేయడం మొదలుపెట్టాడు, కర్ణుడి మీదకి అశ్వత్థామ మీదకి. ఇంకా బలం ఉంది కదా, విసిరేస్తున్నాడు. అప్పుడు కర్ణుడికి ఉక్రోషం వచ్చి, ఒరే తిండిపోతా, నీకు నాతో యుద్ధం ఏమిట్రా, వెళ్ళి బాగా తినరా అని చెప్పి ఆ క్షణంలో కర్ణుడికి భీముణ్ణి చంపేసే అవకాశం దొరికింది. కానీ కుంతీదేవికి ప్రమాణం చేశాడు కదా, అందుకని ఆ మాట మీద నిలబడి భీముణ్ణి చంపకుండా వదిలేశాడు. అప్పుడు అర్జునుడు ఎక్కడో ఉన్నవాడు గమనించి, ఓహో భీముడు కష్టంలో ఉన్నాడు అని చెప్పి వచ్చాడు. ఇద్దరిని ఓడించేస్తే నిలవలేక యుద్ధరంగంలోంచి పారిపోయారు. దానవీర సూరకర్ణ సినిమాలో ఈ తిండిపోతా అని తిట్టే సీన్ ఒక్కటి చూపించారు తప్ప మిగతా 3 సార్లు కర్ణుడు ఓడిపోవడం అలాంటివి ఏవి చూపించారు. ఇంకా అదే 14వ రోజు యుద్ధంలో సైంధవ వధ జరిగింది. ఆ రోజు ఫోకస్ అంతా సైంధవుడి మీదే ఉంది. అందుకని ఎవరు అర్జునుడును కర్ణుడు ఫేస్ టు ఫేస్ యుద్ధం చేసుకోలే. కర్ణుడు అక్కడ ఉండగానే సైంధవుడిని చంపిపాడేశాడు అర్జునుడు. అప్పుడు ఇంకా దుర్యోధనుడికి దడొచ్చేసింది. దుర్యోధనుడికి రియాలిటీ అంటే ఏంటో తెలిసి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు లిటరల్గా. ఈ కర్ణుడికి అసలు శక్తి ఏదైనా ఉందా, ఇప్పుడు అర్థమైంది కర్ణుడు అంటే ఏమిటోను. ఎన్నిసార్లు ఓడిపోయాడు ఈ 3-4 రోజుల్లోనూ. ఈ కర్ణుడిని నమ్ముకుని నేను యుద్ధానికి వచ్చా, ఇంతకాలం ఈ కర్ణుడి ప్రగల్భాలు నమ్మి కృష్ణుణ్ణి ఒక గడ్డిపోచ కింద భావించాను అని నానా తిట్లు తిట్టాడు. ఇది నమ్మబుద్ధి కావట్లేదు కదా మీకు, ఎందుకంటే మనకి సినిమాల్లో దాతా హితుడా అని ఒక ఫెవికాల్ బంధాన్ని చూపిస్తారు, కానీ అది నిజం కాదు. దాని వెనకాల ఉన్న భయంకరమైన నిజం ఇది. పాపం కర్ణుణ్ణి చూస్తే మీరు ఆ విషయంలో చెప్పుకోవాలి. ఒకసారి నమ్మి దుర్యోధనుడి పంచన చేరాక చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఎవరు బయటికి తీసుకురొద్దామన్నా, అది అధర్మం అని తెలిసినా అక్కడే ఉన్నాడు. దుర్యోధనుడి ఫ్రెండ్షిప్ మాత్రం అలాంటిది కాదు. ప్రతి నిమిషం కూడా కర్ణుణ్ణి క్యాష్ చేసుకుంటూ అర్జునుణ్ణి ఓడించుకోవడానికి తన వైపునున్న ఒక ఆయుధం కింద వాడుకున్నాడు అంతే. చూడండి, ఇప్పుడు కర్ణుడు 2 సార్లు ఓడిపోయేసరికి వెంటనే కర్ణుని తిట్టడం మొదలుపెట్టాడు. ఇదేమిటండి, ఇది నమ్మబుద్ధి కావట్లేదు అంటే మళ్ళీ పాజ్ చేసి చూడండి. ఇదిగో ఇక్కడ మహాభారతం ఒరిజినల్లో ఉన్న శ్లోకాలన్నీ చూపిస్తున్నాయి. ఇవన్నీ చదివి వినిపిస్తే బోల్డ్ సేపు పడుతుంది, కాబట్టి మీరే పాజ్ చేసుకు చదువుకోండి. ఇంకా తరువాత జరిగింది 8వ సంఘటన. అదేమిటి అంటే, మహాభారత యుద్ధంలో చాలా యునీక్ రోజు అది. 14వ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది, ఆ ఒక్కరోజు. ఎందుకంటే దుర్యోధనుడు వచ్చి ఇలా ఏడ్చేసరికి అప్పుడు ద్రోణాచార్యుడు సరే అయితే ఓ పని చేద్దాం, ఈరోజు రాత్రి కూడా యుద్ధం చేద్దాము అనుకున్నాడు. అప్పుడు పాండవులు ఏం చేశారంటే ఘటోత్కచుడిని పంపించారు. పంపిస్తే ఘటోత్కచుడి మీదకి అలంబుషుడు అలాయుధుడు అని 2 రాక్షసుల్ని కౌరవులు పంపించారు. దుర్యోధనుడు వాళ్ళిద్దరిని చంపేశాడు ఘటోత్కచుడు. చంపిన తర్వాత కర్ణుడి మీద పడ్డాడు. పడి రథం విరిచేసి ఆయుధాలన్నీ విరగొట్టేసి అల్లా కల్లోలం చేసాడు. అసలు ఘటోత్కచుడి మీదకి ఎన్ని శస్త్రాలు ఎన్ని అస్త్రాలు వేసినా సరే చావట్లే. కర్ణుడు విశ్వప్రయత్నం చేశాడు. ఇంకా చివరికి ఇంద్రుడు ఇచ్చిన శక్తాయుధం ఉంది కదా, అది తీసి ఘటోత్కచుడి మీద వేశాడు. ఘటోత్కచుడు కూడా ఆఖరికి చనిపోతున్నానని తెలిసి శరీరం పెద్దగా పెరిగిపోయి కౌరవ సేన మీద పడి చనిపోయాడు. ఆయన కింద పడే ఒక అక్షౌహిణి సైన్యం చనిపోయింది అని రాశాడు మహాభారతం. ఇప్పుడు ఈ 8వ సంఘటన కూడా అర్జునుడికి కర్ణుడికి ఫేస్ టు ఫేస్ యుద్ధం కాదు, కానీ భీమపుత్రుడికి కర్ణుడికి యుద్ధం. అంటే ఇప్పుడు మనం ఆఖరి 9వ సంఘటన చెప్పుకుందాం. 15వ రోజు ద్రోణుడు చనిపోయాడు కదా, ఆ తర్వాత కర్ణుడిని సర్వసైన్యాధిపతిని చేస్తే 16-17 రోజుల్లో పూర్తి స్థాయి యుద్ధానికి వచ్చాడు కర్ణుడు. వచ్చినప్పుడు కర్ణుడు నకులుణ్ణి సహదేవుణ్ణి ధర్మరాజుని వీళ్ళ ముగ్గురిని ఓడించాడు. ఓడించి వాళ్ళని చంపలే, ఎందుకంటే కుంతీదేవికి వరం ఇచ్చాడు కదా బిడ్డల్ని చంపను అని, అందుకని వాళ్ళ ముగ్గురిని చంపకుండా వదిలేశాడు కర్ణుడు. అలాగే ఆ 2 రోజుల్లో భీముడికి అర్జునుడికి అశ్వత్థామ ఎన్నిసార్లు దొరికాడో, 7 సార్లు ఓడిస్తే యుద్ధరంగంలోంచి పారిపోయాడు అశ్వత్థామ. 16 రోజు యుద్ధంలో విపరీతంగా కురు సైన్యం నష్టపోయింది, చాలా మంది చనిపోయారు.
అప్పుడు 17వ రోజు ఇంకా ఈరోజు నేనో అర్జునుడో తేలిపోవాలని చెప్పి యుద్ధానికి వస్తే అప్పుడు ఫేస్ టు ఫేస్ ఫైనల్ యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. కర్ణుణ్ణి సపోర్ట్ చేయడానికి దుశ్శాసనుడు వస్తే భీముడు ఏం చేశాడు, దుశ్శాసనుడిని చావచిత కొట్టేసి కింద పాడేసి ఎక్కి దుశ్శాసనుడి మీద కూర్చుని, యారా ద్రౌపది కురులని ఈ చేత్తోనే కదా పట్టుకుంటామని చెప్పి ఆ చెయ్యి విరగ్గొట్టేసి ఆ చేత్తోనే దుశ్శాసనుడిని చావచిత కొట్టేశాడు. కొట్టేసి నన్ను అస్తమాను ఎద్దు మొద్దు అన్నావు కదా, ఇదిగో ఇప్పుడు ఆ ఎద్దే వచ్చి నీ మీద కూర్చుంది, నేను ఇప్పుడు దుశ్శాసనుడిని చంపుతున్నా, మీలో ఎవరికైనా దమ్ము ఉంటే కనుక ఎవరైనా వచ్చి ఇక్కడ రక్షించుకోండి అని చెప్పాడు. ఆ కర్ణుడు వీళ్ళందరూ పక్కనే ఉండి ఉగ్ర నరసింహస్వామిలో ఉన్న భీముడిని ఏం చేయలేము అని చెప్పి అలా నిస్సహాయంగా చూస్తుంటే దుశ్శాసనుడిని చంపి చీల్చి పాడేశాడు భీముడు. అప్పుడు కర్ణుడి కొడుకు వృషసేనుడు అని కర్ణుడికి ప్రియమైన పుత్రుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు వాళ్ళ నాన్నగారిని రక్షించుకోవాలని. అప్పుడు అర్జునుడు వృషసేనుడిని చంపితే కర్ణుడు ఎదురుకుండా అప్పుడు బాధ వచ్చేసింది కర్ణుడికి. అప్పుడు అభిమన్యుడిని ఎలా మోసం చేశారో అలాగే చేద్దామని 5 యోధులు ఒకేసారి యుద్ధానికి వచ్చారు. అశ్వత్థామ, దుర్యోధనుడు, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడు 5 కలిసి వచ్చారు. అభిమన్యుడిని ఇలాగే చేస్తే పాపం చిన్నపిల్లాన్ని చంపేశారు. కానీ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదుగా, అర్జునుడు. ఈశ్వర వరప్రసాది, దివ్యాస్త్ర సంపన్నుడు, నరనారాయణుల్లో ఒకడాయన. చిత్తు చేసి పాడేసి అందరినీ పరిగెత్తించి ఆఖరికి కర్ణుడు ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు రా ఇప్పుడు యుద్ధం చేద్దాం చెప్పి ఫేస్ టు ఫేస్ యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధాన్ని ఆకాశంలోంచి దేవతలందరూ ఆతృతగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఆయన సూర్యపుత్రుడు, ఒక ఆయన ఇంద్రపుత్రుడు. కానీ ఒకడు ధర్మం వైపు, ఒకడు అధర్మం వైపు. మనకి సినిమాల్లో కర్ణుడు ఆ క్షణంలో దివ్యాస్త్రాలన్నీ మర్చిపోయాడు శాపం వల్ల అనుకుంటాం. ఇది చాలా పొరపాటు. ఆఖరి రోజు కర్ణుడు ఎన్ని దివ్యాస్త్రాలు ఉపయోగించాడో నిజమైన మహాభారతం చదివితే తెలుస్తుంది. ఆఖరి రోజే పరశురాముడిచ్చిన భార్గవాస్త్రాన్ని కూడా అర్జునుడి మీద ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రంతో ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం అన్నీ ప్రయోగించుకున్నారు తప్ప కర్ణుడు ఆఖరి రోజు అస్త్రాలు మర్చిపోవడం వల్ల ఓడిపోయాడు అనేది అబద్ధం. మహాభారతం తీసి చదవండి. అప్పుడు కర్ణుడు ఒక దివ్యాస్త్రంతో రణరంగం మొత్తం చీకటి చేశాడు. అర్జునుడు ఇంకొక అస్త్రంతో వెలుగుని సృష్టించాడు. కర్ణుడు ప్రతిరోజు సర్పముఖాస్త్రం అని ఒక శక్తిని ఆరాధించేవాడు, ఒక సర్పాన్ని. ఆ అస్త్రాన్ని తీశాడు. తీసేసరికి లోపల ఏమైంది, అశ్వసేనుడు అని తక్షకుడి కొడుకు ఒక అతను ఉన్నాడు. అతనికి ఖాండవవన దహనం జరిగినప్పుడు అర్జునుడి మీద ఒక పగ ఉంది. వెంటనే అశ్వసేనుడు వచ్చి అస్త్రంలోకి దూరి, కర్ణ నువ్వు అర్జునుడి మొహం మీదకి చూసి వేస్తే నేను కాటు వేస్తాను, నేను కాటు వేస్తే ఎటువంటిదైనా దగ్ధమైపోవాల్సిందే అని చెప్తే కర్ణుడు సరిగ్గా ముఖం మీదకి వేశాడు. ఆ బాణం వస్తుంటే కృష్ణ పరమాత్మ కాలితో రథాన్ని ఒక తొక్కు తొక్కాడు ఆయన. అప్పుడు గుర్రాలు మోకాళ్ళ మీద పడ్డాయి. వెంటనే ఆ బాణం వెళ్ళి అర్జునుడి కిరీటానికి తగిలి కిరీటం మొత్తం మాడిపోయింది. దేవేంద్ర వరప్రసాదితం అది. ఆ కిరీటంతోనే అర్జునుడిని కిరీటి అని పిలిచేవారు. అలాంటి కిరీటం కాలిపోయేసరికి అప్పుడు అర్జునుడు అక్కడ ఉన్న ఒక తెల్లబట్ట తీసుకుని ఆ తలపాగ కింద చుట్టుకుని విజృంభించి వెంటనే కర్ణుడి కిరీటాన్ని కవచాన్ని పొడగొట్టి కొడితే కర్ణుడు పూర్తిగా గాయపడిపోయి కింద పడిపోయాట. అక్కడ వ్యాస మహర్షి రాస్తారు, అనేక జ్వరాలు, రుగ్మతలు ఒకేసారి వస్తే ఎలా కూలబడిపోతారో అలా పడిపోయాడు కర్ణుడు. సరే, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారండి, కల్పించారా అంటే కాదు, వ్యాస మహాభారతంలోవి. ఇవి ఎందుకు ఇంకా శ్లోకాలు చూపించట్లేదు అంటే ఈ సర్గ మొత్తం, ఇదిగో ఇక్కడ నెంబర్ చూపిస్తాను చూడండి, ఆ మొత్తం ఈ యుద్ధం గురించి నేను చూపిస్తే మీకు ఒక 100 శ్లోకాలు చూపించాలి. అది కష్టం కదా, అందుకని సర్గ నెంబర్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి చదువుకోండి మహాభారతం. ఇప్పుడు నేను చెప్పిన నిజాలన్నీ తెలుస్తాయి. ఇంకా యుద్ధం ఆఖరికి వచ్చేసరికి కర్ణుడి రథచక్రం భూమిలోకి దిగబడిపోయింది. ఎందుకు దిగబడిందండి? మన సినిమాల్లో ఏం చూపిస్తారంటే ఒక అమ్మాయి ఎవరో ఆయిల్ ప్యాకెట్ పట్టుకెళ్తూ ఉంటే అది భూమిలో ఒలికిపోయింది, దాన్ని ఇలా పట్టుకుని కర్ణుడు పిండితే భూదేవి శపించింది అని. మహాభారతంలో ఉన్నది అది కాదు. కర్ణుడు పొరపాటున ఒకసారి గోవధ చేస్తే ఒక బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడు అని ఉంది. అప్పుడు ఆ రథం కూలబడిపోయింది. ఆయన ఏం శపించాడంటే, నీ యుద్ధంలో ఎప్పుడైతే క్రిటికల్ మూమెంట్ వస్తుందో అప్పుడు నీ రథచక్రం భూమిలోకి వెళ్ళిపోతుంది అని. కర్ణుడికి అర్థమై ఇంకా రథం మించి కిందకి దూకేసి అప్పుడు కూడా యుద్ధం చేశాడు. మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే కర్ణుడు యుద్ధం చేయడం మానేసి నిరాయుధుడిగా ఉంటే అర్జునుడు బాణం వేసి చంపాడు అనేది శుద్ధ అబద్ధం. నిజంగా జరిగింది ఏమిటంటే కిందకి దిగాక కూడా కర్ణుడు యుద్ధం చేశాడు. అప్పుడు చనిపోతా అని తెలిసి కర్ణుడు సెంటిమెంట్ ప్రయోగించాడు. ఏమిటంటే, అర్జున ఎంతటి అధర్మం చేస్తున్నావు నువ్వు, నేను రథం లేకుండా కింద నిలబడి యుద్ధం చేస్తున్నావు,
నువ్వు రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నావు, నాకు రథం లేదే, ఇది ఎంత దారుణం, ఇది ధర్మమేనా? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి, ఏది అభిమన్యుడు కింద నిలబడి ఉంటే నేల మీద మీరు 6 చుట్టూ కలిసి యుద్ధం చేసి ఒక చిన్న పిల్లవాడిని చంపేశారు కదా అన్యాయంగా, వెనక నుంచి నువ్వు బాణం వేసి, ఆ కర్ణుడేనా ధర్మం చెప్తున్నది అన్నాడు. కర్ణుడికి తల కొట్టేసినట్టయిపోయింది. ద్రౌపదీదేవిని సభలోకి తీసుకొచ్చి వ్యభిచారిని బట్టలు విప్పేయమని చెప్పావు, కన్నా ఎన్నాళ్ళకి ధర్మం చెప్పావు నువ్వు అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు అర్జునుడితో మళ్ళీ యుద్ధానికి దిగాడు. గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో చూపించింది అంతా అబద్ధం. నేల మీద నుంచి కూడా యుద్ధం చేశాడు కర్ణుడు. ఇది కర్ణ పర్వంలో మహాభారతంలో 395వ సర్గలో ఉంది. ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అక్కడ. అప్పుడు కృష్ణుడు ఇంకా అర్జున చంపేయంటే అప్పుడు అంజలికం అనే వేసేసరికి అది వెళ్ళి కర్ణుడి శిరస్సుని ఖండించింది. అంతేగాని వెనక నుంచి బాణాలు వేసి చంపడం అన్నీ శుద్ధ అబద్ధం. ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది, ఏమిటంటే అయ్యో కర్ణుడు నేల మీద నిలబడి ఉన్నాడండి, అర్జునుడు పైన ఉన్నాడు, ఇది అన్యాయమా కాదా అని. మనకి సందేహం ఎప్పుడు రావాలి అంటే మొట్టమొదట అభిమన్యుడిని నేల మీద పడేసి కర్ణుడు చంపేశాడు అప్పుడు రావాలి, కానీ మనకి రాదు. సరే, ఇప్పుడు మీకు ఇంకొక 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఎవరికైనా అనిపిస్తుంది రథం కూలిపోతే కింద పడిపోయాడు కదా, ఇంకొక రథం ఎక్కేయచ్చు కదా అని. అప్పటికే కర్ణుడు అలా బోల్డ్ సార్లు రథాలు విరిగిపోతే వెంటనే ఇంకొకళ్ళు రథం తీసేసుకున్నాడు. మరి ఈసారి ఎందుకు తీసుకోలే? ఈరోజు కర్ణుడికి తెలుసు శాపం ఏమిటంటే ఏ రథం ఎక్కినా సరే దాని చక్రం నేలలో దిగబడిపోతున్నది. అర్జునుడికి కృష్ణుడికి అందరికీ తెలుసు. అందుకే నేల మీద నిలబడి యుద్ధం చేశాడు. ఇంకా మూడవది ఆలోచిస్తే, చిత్రసేనుడు అనే గంధర్వుడి గురించి చెప్పాను కదా, ఆ గంధర్వుడు ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే ఆ రోజు అర్జునుడు నేల మీద నించునే యుద్ధం చేసి ఓడించాడు. అలాగనే చాలామందికి తెలియనిది, మహాభారతం 14వ రోజు ఒక విచిత్రమైన సంఘటన ఉంది, చాలా విచిత్రమైంది. ఏమిటంటే సైంధవ వధ కోసం అర్జునుడు వెళ్తూ ఉంటే గుర్రాలు బాగా అలసిపోయాయి. దాంతో కృష్ణ పరమాత్మ, అర్జున గుర్రాలు అలసిపోయాయి, ఇప్పుడు అవి సేద తీరాలి, నీళ్లు తాగాలి అంటే, సరే బావా అని చెప్పి కిందకి దిగి ఒక బాణంతో అక్కడికక్కడ నేలలోకి దింపి జలధారని సృష్టించాడు. ఆ జలధారలో గుర్రాలు సేద తీరుతూ ఉంటే వాటికి కురుక్షేత్రంలో బాణాలు ఆయుధాలు తగలకుండా చుట్టూ బాణాలతో ఒక గోడ లాంటిది కట్టాడు అర్జునుడు. ఆయన బయట నిలబడున్నాడు, కృష్ణ పరమాత్మ గుర్రాలు లోపలున్నాయి. అది కౌరవసేన చూశారు. అమ్మో, అర్జునుడు ఒక్కడు నేల మీద దొరికాడు, రథం కూడా లేదు, పదండి అని చెప్పి వేల మంది అశ్వగజ దళాలతో చుట్టుముట్టి చుట్టూ సర్క్యులర్గా ఏర్పడి అందరూ కలిసి ఒకేసారి అర్జునుడి మీద బాణాలు ఆయుధాలు అద్దీ వేస్తారు. ఆయన ఒక్కడే నిలబడున్నాడు, రథం కూడా లేదు మధ్యలో. అంతే, అర్జునుడు 360 డిగ్రీస్లో యుద్ధం చేస్తూ అందరినీ చంపి పాడేశాడు. అలా చంపినప్పుడు అర్జునుడికి రథం ఉందా? లేదు. అంటే నిజ పరాక్రమం ఉంటే రథం అక్కర్లేదు. ఇది మహాభారతంలో జరిగిన యథార్థ సంఘటన. కొండవీటి వెంకట కవి అని ఒక హేతువాది ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా గొప్ప కవి, కమ్యూనిస్టు. ఆయన కల్పించి రాసిన సినిమా దానవీర సూరకర్ణ. తర్వాత విరాట పర్వం అని రాశారు. అందులో ఇంకేమిటంటే కీచకుణ్ణి గొప్పవాడి కింద చూపిస్తూ ద్రౌపదీదేవి కీచకుణ్ణి ఆకర్షించడానికి నీచమైన పనులు చేసింది అన్నట్టు చూపించారు. అది ఇంకా జనాలు అసహ్యించుకుని ఆ సినిమాని రిజెక్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, ఇంతకీ కంక్లూజను కర్ణుడు గొప్పవాడా కాదా అని అడిగారు అనుకోండి. కర్ణుడు సూర్య భగవానుడి పుత్రుడు, ఎందుకు గొప్పవాడు కాదు? కానీ కర్ణుడి శాపాల వెనుక, ఆయన పుట్టటం, కుంతీదేవి వదిలేయడం వెనక, వాటన్నిటి వెనక కూడా ఎన్నో రహస్యాలున్నాయి. సినిమాల్లో చూపించనివి మహాభారతంలో ఉన్నవి. అవన్నీ తెలిస్తే అప్పుడు కర్ణుడి క్యారెక్టర్ ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. అసలు కర్ణుడి జీవితాన్ని శాపాలు నాశనం చేసేయా, కులం నాశనం చేసిందా, దుర్యోధనుడు నాశనం చేసాడా అనుకుంటా, ఇవేవి కాదు. దాని వెనకాల ఒక పెద్ద కారణం ఒకటి ఉంది. ఆ రహస్యాలన్నీ బహుశా ఇంకొక వీడియోలో చెప్తాను. ఈసారైనా ఒక దర్శకుడు మహాభారతాన్ని వక్రీకరించకుండా సరిగ్గా తీసే కమర్షియల్గా హిట్ చేసుకుని, మన నర్తనశాల ఇలాంటి సినిమాల్లాగా చేయాలి అని నా అభిలాష. అందుకే ఈ వీడియో అంతా చేయడం. శ్రీమాత్రేన.